హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుసి క్రియేషన్స్. ఈరోజు మనం ఢిల్లీ ట్రిప్లో భాగంగా బృందావనంలో ఉన్న ప్రేమ మందిరాన్ని చూడడానికి వచ్చేసామండి. మరెందుకు ఆలస్యం, మాతో పాటు మీరు కూడా చూసేయండి. బృందావనం అనేది శ్రీకృష్ణుడు బాల్యం గడిపిన స్థలమని మనందరికీ తెలిసింది కదండి. ఇక్కడ ఈ ప్రేమ మందిరాన్ని ఎంత అద్భుతంగా నిర్మించారో చూడండి. ఇది చూడాలంటే ఈవినింగ్ టైంలోనే వెళ్ళాలండి. ఎంత క్రౌడ్గా ఉందో చూసారా, చాలామంది వస్తారు ఇక్కడికి. మేము ఢిల్లీలో చాలా ప్రదేశాలు తిరిగాం కానండి, ఇక్కడ తప్పిపోయినట్లుగా ఇంకెక్కడ తప్పిపోలేదండి. ఒకరికొకరు కనిపించు, ఒకసారి చూస్తే అందరూ కనిపిస్తారు, ఒకసారి చూస్తే ఎవరూ కనిపించరు. ఒక్కరిమే అయిపోయామా అనిపిస్తుంది, అంత క్రౌడ్ ఉంటుందండి ఇక్కడ. ఆధ్యాత్మిక గురువైనటువంటి క్రీపాల్ మహారాజు నిర్మించిన ఒక అద్భుతమైన కట్టడంగా దీన్ని చెప్తారండి. ఇది 2001లో ప్రారంభమయ్యి 2012లో దీని ప్రారంభోత్సవం జరిగిందండి. అంటే సుమారుగా 11 సంవత్సరాలు దీని నిర్మాణం అనేది జరిగిందంట. ఇప్పుడు దీన్ని మనం సందర్శించుకోవాలంటే మార్నింగ్ 8:30 నుంచి 12 వరకు ఎలా ఉంటుందండి. తర్వాత ఈవినింగ్ 4:30 to 8:30 వరకు దీనికి ఎలా ఉంటుంది. ఆ తర్వాత ఇది క్లోజ్ చేయబడుతుందండి. నెక్స్ట్ నైట్ టైం చూసినట్లయితే ఇది లేజర్ లైట్స్ కాంతులతో దగదగ మెరిసిపోతుందండి ఈ మందిరం అంతా. చూశారు కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్లో కనిపిస్తుంది ఈ మందిరం. ఒకసారి గ్రీన్, ఒకసారి పింక్, ఒకసారి బ్లూ కలర్, ఒకసారి ఆరెంజ్ కలర్, ఇలా రకరకాల కలర్స్తో ఎంతో కనువిందుగా కనిపిస్తుందండి చూపర్లకంతా. ఈ ప్రేమ మందిరం అంతా కూడా లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి కట్టారండి. ఇక్కడ ప్రతీది కూడా ఒక అద్భుతంగానే కనిపిస్తుంది. కృష్ణుడు నడియాడు ప్రదేశం అంతా కూడా కళ్ళకు కట్టినట్లుగా ప్రతి ఒక్క సన్నివేశాన్ని శిల్పరూపంలో మనకు చూపిస్తారండి. ముందుగా మందిరం లోపల ఎలా ఉందో చూసేద్దాం రండి. చూశారు కదా, లోపల ఎంత అద్భుతంగా ఉందో. ఇంకా రాధాకృష్ణుల విగ్రహాలైతే డైమండ్స్తో దగదగ మెరిసిపోతుంటుందండి. ఇది రాధా కృష్ణుల ప్రేమకు చిహ్నంగా, ప్రేమ మందిరంగా ఇది నిర్మించారు కాబట్టి దీన్ని ప్రేమ మందిరం అంటారు. ఇక్కడ భక్తులందరూ రాధేశ్యామ్ రాధేశ్యామ్ అంటూ ఒకటే స్తుతిస్తూ ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. చూశారు కదా, లోపల కూడా ప్రతి ఒక్క సన్నివేశాన్ని తిలకించే విధంగా ఎంతో చక్కగా అద్భుతమైన శిల్ప నిర్మాణం అనేది జరిగింది. ఇదంతా కూడా చూసారా ఎంత అద్భుతంగా ఉందో. లోపలికి వెళ్తే చలువరాతితో నిర్మించినటువంటి ఈ యొక్క కట్టడం, ఈ శిల్పకళ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. హారతి సమయంలో అయితే ఇంకా రద్దీ ఎక్కువగా ఉంటుందండి. చాలా చక్కగా అనిపిస్తుంది. అంతమంది కూడా ఒకటే పాటలు పాడుతూ ఎంతో చక్కగా ఉంటుంది. ఇక్కడ ఒక రకమైనటువంటి ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ ఈ మందిర నిర్మాణం అనేది 2 ఫ్లోర్స్లో ఉంటుందండి. ఒక ఫ్లోర్లో రాముడు సీత విగ్రహాలు ఉంటాయి. అదే ఇంకో ఫ్లోర్లో రాధాకృష్ణుల యొక్క విగ్రహాలుండి ఆరాధన అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మందిరం చుట్టూ చూసేద్దాం రండి. ఎటు చూసినా శ్రీకృష్ణుని యొక్క చిత్రాలన్నిటి కూడా సన్నివేశాలు, అప్పుడు బాల్యం యొక్క సన్నివేశాలన్నిటిని కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది. మొత్తం భాగవతంలో సన్నివేశాలన్నీ కూడా ఇక్కడ మనం చూడవచ్చు.
ఇక్కడ తిరిగి తిరిగి మన వాళ్ళు కూడా చివరికి రాధశ్యాం భక్తులు అయిపోయారు చూడండి. ఈ విధంగా పూర్తిగా బృందావన వాసులుగా మారిన విజయనగరం టీం. మీకు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.